తమ్మి శనార్థులు బాగున్నావా? బాగున్నాక పిల్లని బాగానే పట్టుకొచ్చిన కేజీఎఫ్ పిల్ల నేను పట్టుకొచ్చానా? బాగున్నావా బుజ్జి? శ్రీనిధి శెట్టి పెద్ద లొట్టి అమ్మ, పెద్ద సినిమా చేసినావు నువ్వు కదా తమ్మి. కేజీఎఫ్ ఇట్లా లంగలు పట్టుకొని మెహబూబా మెహబూబా అంటుంటే అరే ఏం చేసినావు పిల్ల, నువ్వు మంచిగా చేసినావు, బాగున్నది సినిమా. బాగానే లంగలు కుట్టించిండ్రు ఆ సినిమాలో నీకు? లంగలు చాలానే, చిన్న బట్టలు వేసుకోలేదు ఆ సినిమాలు పిల్ల. మన సినిమాలు కూడా బాగానే బట్టల కోసం లొల్లి చేసిందా? చీరలు అన్ని చీరలు సినిమాలో ఒక రెండు అంతే, అన్ని ఫుల్ సినిమా ఒక రెండు చీరలు అంతే. సినిమా మొత్తంలో 2 చీరలు ఇప్పించినారు. మేబీ 3 ఉన్నాయి అంతే అనుకున్నా. చెప్పద్దా శైలేష్ కు, ఆ పిల్లగానికి మంచి పిల్లగాడు శైలేష్. ప్రొడ్యూసర్ కదా, సో బడ్జెట్ కొంచెం బడ్జెట్ కోసం 3 అవుట్ఫిట్ ఇచ్చేసారు నాకు. తమ్మి మనం చీరలు లంగల ముచ్చట తర్వాత మాట్లాడుకుందాం. మీతో ఏమడిది తమ్మి, ఏడ చూసినా కత్తులు కట్టారులు, నాకైతే మస్తు భయమైంది. ఏమిటిది ఇదంతా ఇట్లా? ఇగో నేను నీకోసం అని షెకోడీలు తెచ్చిన. వంటగదిలో నువ్వు కూడా వాడతావు కదా కత్తులు? నా కత్తి ఇంత తమ్మి, నీ కత్తులు చూడు కొంచెం పెద్దవే అంతే. ఇగో జర అంబలు తీసుకో. అంబలి తమ్మి, అంబలి తెలుసా? ఇగో ఈ బాటల్లో ఉన్నది, డబ్బలు ఉన్నదేమో అంబలి తాగేది. ఆ చెకోడీలు ఆ పిల్లకి చూస్తున్నది మన ఇద్దరిని, తింటది పాటు. తిను బుజ్జి, బాగుంటాయి చెకోడీలు. అయ్యో మేము అదే తాగుతాం తమ్మి, గట్లనే పడుతుంది. తెలంగాణలో అంబలి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు, కానీ జర మా దాంట్లో జర ఉప్పు ఎక్కువ ఉంటది, కమ్మగా ఉంటది. కాకపోతే ఎలా చేస్తారు అక్క? అంబలి తైద పిండితో చేస్తారు తమ్మి, రాగి పిండి, రాగి పిండి, రాగి జావా. అందులో ఆడపిల్లలకి ఏం చేస్తారు అంటే, ఆడపిల్లలకి నడుములు నొస్తాయి కదా ఊకెళ్ళి పడ్డా తిరిగినా, అందులో ఇంత నువ్వులు పిండి చేసి వేస్తారు, నువ్వుల పిండి వేసేసి చేస్తారు, ఉప్పు వేస్తారు, కమ్మ ఉంటుంది. నూనెకి ఏముండదు అందులో. డైట్ ఆడపిల్లలకి అమ్మ వాళ్ళకి పిల్లలకి ఎప్పుడు వచ్చాయి కదా, బాగా పని చేస్తుంది తమ్మది, మంచిగా ఉంటుంది. ఫుల్ ఫినిష్ చేస్తా అయిన తర్వాత తాగదు కానీ 2 ముచ్చట్లు మాట్లాడే ముందు పర్వాలేదు తినమ్మా. అయ్యో పాపం తామి తింటుంటే గట్ల తిని బాగున్నాయి బుజ్జి. అయ్యో పిల్ల సిగ్గుపడ్డది పాపము తింటుంటే. ఇగో నువ్వు మొత్తం అయిపోయిన దాకా మొత్తం తినేసి ఏం బాధలేదు. తామి నేను ఒక పాట పాడతా. నా రక్తంతో చేస్తాను సినిమాను, నా రక్తమే నా సినిమాకు టిక్కెట్టు. అట్లనే నడిచింది అయ్యా. నీ టీజర్ చూసిన బుడ్డది రీలు. ఏంది తమ్మి, రక్తమే రక్తము, రక్తమే రక్తము, రక్తమే రక్తం. ఎందుకు ఇది అలాంటి సినిమా అక్క? ఒక్కొక్క సినిమా ఒక్కొక్కలాగా ఉండాలి. మనకు అన్ని రకాల సినిమాలు రావాలి, అన్ని రకాల సినిమాలు చూడాలి.